వేడిగా ఉంటుంది, మీరు రప్పా రప్పా నరకండి అంటే ఏదో కొంత భ్రమంలో పిచ్చిలో తిరుగుతారు. సో తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి మీరు చూస్తున్నారు ఈ గడిచిన 17 నెలల్లో ఎలా జరుగుతోంది ఏంటనేది. రాజకీయం చేయొచ్చు, ఎంతవరకైనా మాట్లాడొచ్చు, విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని కడిగేయచ్చు. కానీ తులసిరెడ్డి గారు, ఈ పిల్లలకి ఆయన కూడా ఏం చెప్తారు పాఠాలు? మీరు కేసుల గురించి భయపడకండి, అరెస్టుల గురించి భయపడకండి, జైళ్ళ గురించి భయపడకండి. నా ప్రేరణతో వచ్చిన నాయకులు చూసారా, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎవరు అందరూ జైల్లో ఉన్నారు, బెయిల్లో ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి మాటల్లో నిన్న ఈ పిల్లల భవిష్యత్తు మీద కూడా ఆవేదన కనిపించింది, మీరు ఆ ట్రాప్లో పడకండి అని. ఎస్ తులసిరెడ్డి గారు. ఏ ప్రభుత్వానికైనా ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ కావచ్చు, వైకాపా కావచ్చు, కూటమి కావచ్చు, ఏ ప్రభుత్వానికైనా ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్. దాని తర్వాత లా అండ్ ఆర్డర్ బాగుంటే మిగతా డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఇవన్నీ రొటీన్ గా జరిగిపోతూ ఉంటాయి. ఎవరు పెద్ద ప్రమేయం లేకుండా కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ ఏ గవర్నమెంట్కైనా. ఇక్కడ కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఒక సామెత ఉంది, కుమ్మరికి ఒక 7 గుదిపకి ఒక 7. అంటే కుమ్మరి సంవత్సరం అంతా కష్టపడి కుండలు తయారు చేసి పేర్చి పెడితే ఈ లోపల ఎలుక వస్తే చిన్న ఒక కట్టె పుల్లతో అంటే ఆ కింద పోయి ఆ కుండ తగిలితే మొత్తం ఆయనతో పనే అంట. అంటే కన్స్ట్రక్షన్ కు డిస్ట్రక్షన్ కు అంత తేడా ఉంటుంది, నిర్మాణానికి నిర్మూలనకు. కాబట్టి నిర్మాణానికి ఎంత టైం పడితే నిర్మూలనకు చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోతే ఈ యొక్క డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్, నిర్మూలన యాక్టివిటీస్ దొరుకుతాయి. కాబట్టి అది డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వానికి ఫస్ట్ ప్రయారిటీ. ఇక రెండవది, ఈవెన్ విధుల నీతి కూడా సప్త వ్యసనాలు దాంట్లో వేట కూడా ఉంది. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రళదనంబు, దండంబు పరుషదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముస్తేత అనేటు సప్త వ్యసనంలో జనతగులు అని ఎదురుదేవుడు వచ్చేసి ఆయన అప్పుడే చెప్పడం జరిగింది. దాంట్లో వేట ఉంది, పలుకు ప్రళదనంబు అంటే పరుషంగా మాట్లాడడం అంటే ఇటువంటి మాటలు. కాబట్టి ఇది మన సంస్కృతికే వ్యతిరేకం. ఇక్కడ ఈ నేపథ్యం వచ్చేసి బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏ నేపథ్యంలో ఈ మాటలు అన్నాడు మామూలుగా అనేది కాకుండా కొంత ప్రత్యేకంగా కారణము నాకు తెలిసి ఒక 3-4 అంశాలు. ఇది మన ఆయన బర్త్డే, జగన్ బర్త్డే సందర్భంగా రక్తాభిషేకాలు, తర్వాత కదిరి నియోజకవర్గంలో ఆ గర్భిణీపై దాడి, తర్వాత ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి వచ్చేసి దాన్ని ప్రైవేటైజేషన్ వ్యతిరేకించడమే కాకుండా తీసుకున్న వాళ్ళని జైల్లో పెడతాము, ఈ నేపథ్యంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు భయపడతారు అనే యాంగిల్లో వచ్చేసి ఆయన బహుశా జనరల్ గా ముందుట మాట్లాడుతున్న వాడిని ఇక్కడ నిన్న అడిన దానికి కారణం ప్రధానంగా నేపథ్యం ఇది అనిపిస్తుంది. డెఫినెట్ గా వచ్చేసి నేను ముందు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే కోసం చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయం ఉంది. ఇక్కడ భావ వ్యక్తీకరణ అనేది ఒక టైప్ ఉంటుంది, రెండవది వచ్చేసి అరాచకము. భావ వ్యక్తీకరణ మెడికల్ కాలేజ్ విషయంలో మేము కూడా వ్యతిరేకించాం, జగన్మోహన్ రెడ్డే కాదు. 590 జీవోను మేము కూడా వ్యతిరేకించాము, వామపక్షాలు వ్యతిరేకించాయి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి అది ఉపసంహరించుకోమని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. కానీ జగన్ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏమి, దాన్ని తీసుకున్న వాళ్ళు వచ్చేసి జైల్లో పెడతాం, మేము ఆ మాట అనం. కానీ మేము వచ్చినా కానీ 590 జీవోను రద్దు చేస్తామని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. మేము వస్తామా లేకపోతే డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి ఇక్కడ భావ వ్యక్తీకరణ అనేది అది కూడా ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగంలో దాన్ని కూడా మనం వచ్చేసి దృష్టిలో పెట్టుకోవాలా. తర్వాత ఇక్కడ ఓవరాల్ గా సరే రాజకీయ పార్టీలు ప్రేరేపించే హింస డెఫినెట్ గా అదుకోవాల్సిందే. కానీ మరొక సైడు ప్రభుత్వం స్పాన్సర్డ్ ఏం చేస్తుంది మద్యం. ఈరోజు అటు రాజకీయ పార్టీల నాయకులైనా కానీ మిగతా వాళ్ళు కానీ మద్యం వచ్చేసి ఈనాడు మద్యము, తర్వాత డ్రగ్స్, గంజాయి. మొన్న వచ్చేసి పేపర్లు చదివాను, మద్యం మత్తులో భార్య భర్తను చంపిందంట. అవును, అంటే ఆ స్థాయికి వస్తుంది ఇప్పుడు. మామూలుగా భర్తలు భార్య చంపుతా ఉన్నారు, ఇంతకుముందు మద్యం మత్తులో భార్య భర్తను చంపింది. మద్యం మత్తులో తల్లి వచ్చేసి బిడ్డలను చితకబాదంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో మదనపల్లిలో పిల్లలు పోయి చిన్న పిల్లలు పోయి కంప్లైంట్ చేశారు, మా అమ్మ తాగి వచ్చి మమ్మల్ని కొడతా ఉందని చెప్పేసి. అంటే ఇవి కూడా వచ్చేసి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటు ఈవెన్ రాజకీయ నాయకుల ప్రేరేపిత సందర్భాల్లో కూడా తాగిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి, ఇంకా రాజకీయంగా ప్రేరణతో పాటు.
కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ అంటే విచక్షణ కోల్పోయి నేరాలు చేసేదానికి మద్యం ఎలా కారణం అవుతోందనే అంశం, అంతే కదా? ఎట్లా అది విచక్షణ కోల్పోయి నేరాలు చేసేస్తారు కాబట్టి దాన్ని అందుబాటులో ఉంచడం, ఆ మద్యం అనేది ఆ యాంగిల్ చెప్తున్నారు కదా మీరు. అవును, లిక్కర్ అండ్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి, కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలా. తర్వాత ఇక్కడ రాష్ట్ర బహిష్కరణ అనేది బహుశా జగన్కు అది వర్తించదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాష్ట్ర వెలుపలేకు ఉంటాడు కాబట్టి. ఆయన ఆల్రెడీ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారా? ఆయన ఆల్రెడీ రాష్ట్రం పెట్టి ఉండేది కాబట్టి ఆయనకు పెద్ద రాష్ట్ర బహిష్కరణ అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో అది పెద్దగా ఇంకా ఎక్కువ రోజు అక్కడనే ఉండిపోతాడు వచ్చేసి. నాకు తెలిసి ఆయన మళ్ళీ ఎన్నికల నాటికి 3 నెలల ముందు 6 నెలల ముందు వస్తారేమో, అప్పటిదాకా పక్క రాష్ట్రంలోనే మరి బస. అదే ఇంకొకటి, ఇప్పుడు కర్రల సమరం ఉంది కర్నూలు జిల్లాలో ఆదోన ప్రాంతంలో, మాలమహేశ్వర కర్రల సమరం. ఒక విధంగా ఇటువంటి కూడా ప్రభుత్వం వచ్చేసి నిర్దాక్షిణ్యంగా అనసాల. ఇంత పోలీస్ యంత్రాంగం ఉండి కర్రల సమరం ఆ పల్లెలు ఈ పల్లెలు కొట్టుకుంటూ, అంటే ఇది ఒక హింసను ప్రేరేపించే సంస్కృతికి ఇవన్నీ జంతు బలులు విపరీతం అయిపోయినాయి. రేపు సంక్రాంతికి ఏం జరుగుతాయి వచ్చేసి, సంక్రాంతి పండుగ వస్తుంది, ఇంకా ఆ సంక్రాంతి పండుగకు జూదము ఇవన్నీ కూడా దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ తెగింపు వేరు, బరి తెగింపు వేరు. ఎగ్జాక్ట్లీ. ఇందాక ముఖ్యమంత్రి అదే, మనం ఆయన బయటలో ప్రజాస్వామ్యంలో లిమిటేషన్స్ మధ్యలో మనం బతకాల్సి ఉంటుంది. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేసి వీళ్ళు